అందరికీ నమస్కారం అండి. నేను మీ కృష్ణదీప్తి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. అది కూడా కేవలం మీరు ఇచ్చిన సపోర్ట్ వలన. నా ఛానల్ క్లోజ్ అయ్యాక నాకు మళ్ళీ చదవాలి అనిపించలేదండి నిజం చెప్పాలంటే. సరే, నా నావెల్స్ లేదు, మా పెద్దమ్మ గారి నావెల్స్ లేదు, మా చెల్లెలు కళ్యాణి గారి నావెల్స్ మాత్రమే చదవాలని అనుకున్నా. దానికోసమని కొంచెం టైం తీసుకుని చదవాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ పెద్దమ్మ గారు ఫిబ్రవరి 2వ తారీఖున శ్వాసకోశ వ్యాధి వలన మరణించారండి. అదే కల్పనాదేవి కలం పేరుతో మిమ్మల్ని అందరినీ అలరించిన గాయత్రీదేవి గారు మరణించారండి. భద్రాచలంలో ఇది జరిగింది. అయితే ఆవిడకు కేవలం నేను ఇచ్చిన మనశ్శాంతి, ఆవిడ రచించిన రచనలను ప్రాచుర్యంలోకి తీసుకురావటం, ఆవిడ చనిపోతూ కూడా ఒక 5 రోజుల ముందు నేను నీకు అన్నీ ఇచ్చేస్తున్నానమ్మా, నువ్వు చాలా చేసావు నా కోసం అని చెప్పేసి ఆవిడ అంటుంటే నేను చేసింది ఏముందండి, ఆవిడ రచించిన నవలలను చదవాలి, నేను ఏమి చేయలేను ఇంతకు మించి అనుకుని అందరి ముందు పెట్టాలి అని కల్పనాదేవి లింక్స్, గాయత్రీదేవి గారి లింక్స్ ఇచ్చి యూట్యూబ్లో ఆవిడకు మీరిచ్చినటువంటి కామెంట్స్ అని చూపించినప్పుడు ఆవిడ కళ్ళల్లో కనిపించిన ఆనందం అంతా ఇంత కాదు. మీరిచ్చిన సపోర్ట్కి చాలా ధన్యవాదాలండి. అయితే ఈ జర్నీలో అన్ని నావెల్స్ వచ్చాయి కానీ వరించిన పెన్నిది నావెల్ మాత్రం మిస్ అయిపోయిందండి. అది మళ్ళీ తిరిగి చదవాలని ఈ ఛానల్లో మొదటి నవల అదే కావాలని దొడ్డమ్మ గారి బ్లెస్సింగ్స్ తోటి చదవడం మొదలు పెడుతున్నాను. తప్పకుండా మీరంతా ఆదరించి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. బ్యాంకు లోపల చాలా రద్దీగా హడావిడిగా జనసందోహంతో ఉంది. రిటైర్ అయిన టీచర్లు పెన్షన్ కోసమని, బంగారం లోన్స్ కోసమని, డ్రాఫ్ట్ మార్చుకోవటానికో, రికరింగ్స్ ఓపెన్ చేయటానికో, డబ్బుని డ్రా చేసుకోవటానికో వచ్చిన జనంతో అసలు ఖాళీయే లేదు. ఆ సమయంలో ఎంట్రన్స్ దగ్గర ఎదురైన పెద్ద మనిషిని హడావిడిగా లోపలికి వస్తూ గుద్దేసింది చండిక. అరే అంటూ వెనక్కి తూలబోయిన ఆ అమ్మాయి జబ్బ పట్టుకుని ఆపు చేస్తూ తను డోరు నానుకుని నిలబడ్డాడు ఆ వ్యక్తి. చండిక గుండెలు జల్లుమన్నాయి. సారీ, చూసుకోలేదు అంది. ఇట్స్ ఆల్ రైట్. అతను ఆమెను వదిలి వెళ్ళిపోయాడు బయటకి. గుండె దెబ్బ తగిలిన చోట రాసుకుంటూ అతను వెళ్ళిన వైపే చూస్తున్న చండిక చేతికి ఏదో తగలటంతో తీసి చూస్తూనే ఆశ్చర్యచకితురాలైంది. అది ఖరీదైన పెన్ను. హఠాత్తుగా అతనికి డాష్ ఇవ్వటం వలన అది తన పైటకు పట్టుకుని ఉండుంటుంది అనిపించగానే గబగబా వెళ్ళి కారులో కూర్చుని డోరు వెయ్యబోతున్న ఆ వ్యక్తిని సమీపించి డోర్ హ్యాండిల్ పట్టుకుంటూ సార్ జస్ట్ ఎ మినిట్ అంది కారాపమన్నట్టుగా. ఏమిటి? అతను నొసలు ముడిచాడు. మీ పెన్ను నాకు తగిలించేశారు, ఇది మీదేనా అంది పెన్నును చూపిస్తూ. నాదే, మీ దగ్గరికి ఎలా వచ్చింది? అతను జేబులను తడుముకొని చూసుకున్నాడు. మీకు నేను డాష్ ఇవ్వడం వల్ల ఇది నా పైటను పట్టుకుంది, తీసుకోండి. అయాచితంగా ఎవరి వస్తువులను నేను తీసుకోను అంది ఇచ్చేస్తూ. ఐసీ, థ్యాంక్స్ అన్నాడు అతను పెన్నును తీసుకుని డోరు వేసి పోనీయమంటూ. కారు కదలబోతూ ఉండగా ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చి సార్ సార్ అంది కారు డోర్ కొట్టి కారాపమన్నట్టుగా చూస్తూ. మళ్ళీ ఏమైంది? అతను నొసలు ముడివేశాడు. ఈసారి నా పైట కొంగును మీరు తీసుకెళ్ళిపోతున్నారు అంది నవ్వుతూ. వాట్ యు మీన్? అతను సీరియస్గా చూశాడు. చండిక డోరులో రెపరెపలాడుతున్న తన పైట కొంగును కళ్ళతోనే చూపించింది. సారీ మిస్ అంటూ ఆయన డోరును తీశాడు. ఆ పైట కొంగును తీయటానికి ఇద్దరూ ఒకేసారి వంగారు. ఈసారి తలలు డాష్ ఇచ్చుకున్నాయి. అబ్బా అంటూ తల పట్టుకున్నాడు ఆయన. చండిక విసురుగా పైటను లాక్కుంది. అలా లాక్కోవటంలో పైట కొసకు పట్టుకుని ఈసారి ఆయన మెడలో గొలుసు వచ్చేసింది. కారు వెళ్ళిపోయింది. పైట చిరిగిన చోట చూసుకుంటున్న చెన్నిక గొలుసును చూసి గతుక్కుమంది. వద్దంటే
3 తులాల పైనే ఉంటుందది. పతకం పులిగోళ్లతో అందంగా ఉంది. ఆ పులిగోరుకే తగిలిందది. దాన్ని జాగ్రత్తగా తీసి వెనక్కి వస్తూ వాచ్మెన్ అడిగింది. ఆ కారెవరిది అని. జడ్జి గారిదండి అన్నాడతను. మరి ఆ కారులోని వ్యక్తి? ఆయనే జడ్జి విశ్వపాణి గారు. అనుమాన నివృత్తిని చేశాడతను. మై గుడ్నెస్, జడ్జి గారా? ఎక్కడ చేస్తున్నారు? చండిక కళ్ళు విస్మయ విస్పారితాలు అయ్యాయి. ఈ ఊళ్ళోనే సబ్కోట్లో చేస్తున్నారు అన్నాడతను. ఎక్కడుంటున్నారు? చేతిలో గొలుసు ఎలా అందజేయాలా అని ఆలోచిస్తూ అడిగింది, చేతిలో గొలుసును బ్లౌజులో వేసి దాస్తూ. ఈ ఊళ్ళోనే ఆదిశేషయ్య గారి ఇల్లులో ఒక వాటాను కొనేశారు. ఆదిశేషయ్య గారంటే పిల్ల జమీందార్ మిల్లు ఓనరు తెల్దా? అయితే తిన్నగా వెళ్ళి కుడివైపుకు తిరుగు, అక్కడ మొదట కనిపించే మేడ వాళ్ళదే అన్నాడతను. మన్మథ బాణాల వృక్షాలు గేటుకు ఇరువైపులా లోపల పెద్ద పెద్ద గుత్తులుగా పూసి ఉన్నాయి. 2 అంతస్తుల పెద్ద మేడ చాలా అందంగా ఉంది. చుట్టూ గార్డెన్ ఉంది. గేటు దాటి వరండా మెట్లను ఎక్కి సింహద్వారం దగ్గర ఆగి కట్టెన్నును తప్పించబోయింది. అదే సమయానికి ఆమె చేతి మీద ఇంకో చెయ్యి పడి పరదా తప్పించి రాబోతూ గుమ్మంలోని చెండికను గుద్దేయబోయి అతి ప్రయత్నం మీద తినదొక్కున్నారు జడ్జి గారు. సారీ సార్ అంది వెనక్కి తగ్గి భయంగా. నువ్వా మళ్ళీ వచ్చావే? ఈసారి కొంచెం విసుగు వ్యక్తమైంది ఆయన స్వరంలో. అది అది మీ మీ గొలుసు ఇచ్చి వెళదామని అంది తడబడుతూ. నా గొలుసా? అతని కనుబొమ్మలు ముడివేశాడు. ఇందాక అక్కడ బ్యాంకు దగ్గర కారులోంచి నా కొంగును లాక్కుంటున్నప్పుడు ఇది దాన్ని తగిలి వచ్చేసిందండి, ఇవ్వాలని అంటూ బ్లౌజులో నుంచి గొలుసు తీసి చూపించింది. అప్పుడు మెడ తడుముకున్న ఆయన, బాగుంది, ముందు పెన్ను, ఆ తర్వాత గొలుసు మీ చేతుల్లో చిక్కడ్డాయా? ఈ తర్వాత ఏం తగులుకుంటాయో మిమ్మల్ని. నన్ను వెతుక్కుంటూ వచ్చి నా వస్తువు నాకు అప్పగించిన మీ నిజాయితీకి నేను చాలా సంతోషిస్తున్నాను. మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ గొలుసు అందుకుని జేబులో నుంచి వ్యాలెట్ తీసి చేతికి వచ్చిన 3 100 కాగితాలను తీసి అందిస్తూ, ఉంచండి అన్నాడు కృతజ్ఞతగా. క్షమించండి, నేను అయాచితంగా ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోను. ఆ డబ్బు మీరే ఉంచండి, మీకేమన్నా చేతనైతే అంటూ అర్ధోక్తితో ఆపేసింది చండిగా. అడగనా మాననా అనే సందిగ్ధంతో. చేతనైతే నేనేం చేయాలని? ఆయన గొలుసు మెడలో పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి పరీక్షగా చూశాడు ఆమె వంక. నాకేదైనా చిన్న ఉద్యోగాన్ని ఇప్పించండి అంది ఆశగా చూస్తూ. ఉద్యోగమా? ఆయన ఒక్క క్షణం ఆలోచనగా చూశాడు. మా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది సార్, ప్లీజ్ హెల్ప్ మీ అంది చేతులు జోడిస్తూ చండిక. ఉద్యోగం కావాలంటే ఆలోచించాలి. అదేమైనా నా జేబులోని వస్తువా తీసి వెంటనే ఇచ్చేయటానికి? నేను బ్యాంకుకి వెళ్తున్నాను, ఇప్పుడు టైం లేదు, సాయంత్రం ఓసారి కనిపించు అన్నాడు త్వరగా పోర్టుకోలోకి వెళ్ళిపోతూ. చండిక ఆయన్ని అనుసరించింది. ఇంతకీ నీ పేరు? ఆయన వెనక్కు తిరిగి కారెక్కబోతూ హఠాత్తుగా అడిగాడు. చండికండి అంది వినయంగా. చండిక, చాలా బాగుంది, వస్తాను. ఆయన కారులో కూర్చోగానే కారు స్పీడుగా వెళ్ళిపోయింది. చండిక గాఢంగా నిట్టూచింది. ఎవరు కావాలి? ఒక వృద్ధ నౌకరు చండికను ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. జడ్జి గారు కావాలండి అంది హాలు మధ్యగా నిలబడి చుట్టూ చూస్తూ. గేటుకి ఎడమవైపు జడ్జి విశ్వపాణి అనే బోర్డు, కుడివైపున డాక్టర్ దిలీప్ MBBS అనే బోర్డు కనిపించాయి. ఈ దిలీప్ ఎవరు అని ఆలోచిస్తూ ఉండిపోయింది. పైన ఉన్నట్టున్నారు, చెప్తాను కూర్చోండి అని కుర్చీని చూపించి పైకి వెళ్ళాడు. 5 నిమిషాలకు తెల్లని మల్లె పువ్వుల్లాంటి బట్టల్లో జడ్జి గారు కిందకి దిగి వచ్చారు. నమస్కారం అండి. చండిక చేతులు ఎత్తి నమస్కారం చేసింది. అంటూ ఆమెను పైనుంచి కిందకు చూసి గుర్తుపట్టి, కూర్చో అన్నారు జడ్జి గారు. నువ్వు నీ పేరేదో చెప్పావే అన్నారు ఆయన. నా పేరు చండికండి అంది ఆమె.
ఏం చదివావు అడిగారు ఆయన. డిగ్రీ పూర్తి చేశాను సార్, టైప్ కూడా పాస్ అయ్యాను అంది చండి. చూడు చండిక, నేను ఈ మధ్యనే ఈ ఊరికి వచ్చాను. నాకు ఇక్కడ పెద్దగా ఏమీ తెలియదు. చుట్టాలతో మాట్లాడేది కూడా చాలా తక్కువ. అందువల్ల నీకు ఉద్యోగం అయితే నేను చూడలేను అన్నారాయన. సార్, నేను ఉన్న ఈ పరిస్థితుల్లో మామూలు ఉద్యోగమే కాదు సార్, ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి, ప్లీజ్ అంది చండి. చూడు చండి, నేను చెప్పే మాటలు నీకు ఎంతవరకు ఉపయోగిస్తాయో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం మా ఇంట్లో నాకు ఒక వంట మనిషి అవసరం ఉంది. నీకు మరీ అవసరం అనుకున్నట్లయితే ఏ ఇబ్బంది లేకపోతే అంటూ అర్థంతో ఆపేశాడు జడ్జి గారు. పర్వాలేదు సార్, నా దృష్టిలో దొంగతనం, ఒంటిని అమ్ముకోవటం కాకుండా ఏ పనైనా గొప్పదే. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అంది చండి. గుడ్. నేను నా కూతురు ఇక్కడ ఉంటున్నాం. ఇది మా అక్కయ్య గారిల్లు. ఈ వాటాను నేను తీసుకున్నాను. మేము ఇక్కడకు వచ్చి 3 మాసాలయ్యింది. అప్పటి నుంచి మా అక్కయ్య నాకు వండి పెడుతూ ఉంది. నా కూతురికి కావలసిన వంటలు మా అక్కయ్య చేయలేదు. మా అక్కయ్య చేసిన వంటలు నా కూతురికి నచ్చవు. ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్యన చిటపటలు వచ్చాయి. నేను వంట చేయనని భీష్మించుకుని కూర్చుంది మా అక్కయ్య. ఇంటికి వచ్చాక కాఫీ నీళ్లకు కూడా దిక్కు ఉండటం లేదు. మా అమ్మాయి పేరు ప్రీతి. మహాగారాపంగా పెంచాను. అదేమో షాపింగ్కు వెళ్ళింది. ఇంటికి వచ్చేసరికి తినడానికి కూడా ఏమీ లేవే అనుకుంటూ భయపడుతున్నా. మంచి సమయానికి వచ్చావు. చూడు, సామానంతా కూడా లగేజీ విప్పలేదు. పనివాళ్లను పంపిస్తాను. అన్నీ జాగ్రత్తగా సర్దించు. ఏమేం కావాలో రాసిచ్చినట్లయితే తెప్పిస్తాను అన్నారాయన. అయితే కాగితము పెన్ను కావాలి సార్. అవును, మరి ప్రీతి వాళ్ళ అమ్మగారు పైన ఉన్నారా సార్ అంది అనుమానంగా చూస్తూ. ఆవిడ పైకి వెళ్ళి 15 సంవత్సరాలు అయి ఉంటుంది. ఉండు, పంపిస్తాను అంటూ విశ్వపాణి పైకి వెళ్ళిపోయారు. 2 బంట్రోతులు, వృద్ధనౌకరు సోమయ్య కాగితము కలము తీసుకుని వచ్చేశారు. తీసుకురావాల్సిన లిస్టును రాసిచ్చి వాళ్ళ సహాయంతో ఆ సామానంతా దులిపించి కడిగించి తనకు నచ్చిన విధంగా సర్దించేసింది. మొదటి గది దేవుడిది, రెండోది డైనింగ్, మూడోది కిచెన్గా సర్దించింది. ఇంతలో లిస్టు ప్రకారం కిరాణా సామాగ్రి అంతా వచ్చేసింది. వాటిని జాగ్రత్తగా డబ్బాల్లోనూ సీసాల్లోనూ నింపి పాలపొడితో కాఫీ తయారు చేసి తీసుకుని వెళ్ళింది హాల్లోకి. అప్పటికే జడ్జి గారమ్మాయి ప్రీతి వచ్చినట్టుగా ఉంది. తండ్రితో షాపింగ్ విషయాలు ఏవేమిటో ఎడా పెడా మాట్లాడేస్తోంది. కాఫీ తీసుకోండి అంది ట్రేతో తీసుకుని వెళ్ళి అందిస్తూ చండిక. డాడీ, ఈవిడ ఎవరు? కళ్ళు పెద్దవి చేసింది ప్రీతి. పేరు చండిక. ప్రస్తుతం మనకి వంట మనిషిగా కుదిరింది. చండి, ఈ అమ్మాయే నా కూతురు. పేరు సుప్రీతి. బిఏ చేసింది. ఇక చదవనని మొండికేసి ఈ ఊరు వచ్చేసింది అన్నాడు ఆయన. నమస్తే. చండిక చేతులను జోడించింది చిరునవ్వుతో చూస్తూ. గుడ్. అయితే వంట ప్రాబ్లం సాల్వ్ చేశారన్నమాటేగా. కాఫీ కూడా మంచి టేస్ట్గా ఉంది. ఈ చండిక నాకు నచ్చింది డాడీ. ఐఎమ్ హ్యాపీ. యునో, నాకు నచ్చిన వంట తయారు చేసేయమని చెప్పండి అంటూ కాఫీ తాగేసి ప్యాకెట్స్ తోటి పైకి వెళ్ళిపోయింది ప్రీతి. థ్యాంక్ గాడ్ అని గాఢంగా నిశ్వసించిన విశ్వపాణి, చూడు చండి, తల్లి లేని బిడ్డ అని చాలా గారం చేశాను. ఇప్పుడు తను ఏ పరిస్థితుల్లోనూ రాజీ పడదు. అన్నీ తనకి నచ్చినట్టుగా ఉండాలని అనుకుంటుంది. దాని మనస్సును నొచ్చుకోకుండా నువ్వు మసలుకోగలిగినట్లయితే ప్రాణం ఇచ్చేస్తుంది, లేదా తీస్తుంది. జాగ్రత్త సుమా అన్నాడు హెచ్చరికగా. ఎస్ సార్, ఓకే అనేసి లోపలికి వెళ్ళిపోయింది చండిక. చిక్కుడుకాయ కూర, టొమాటో సూపు, గోంగూర పచ్చడి తయారు చేసి అన్నింటి మీద మూతలను పెట్టి పెరట్లో మేడ మీదకు పాకి గుత్తులుగా విరబూసినటువంటి సన్నజాజీల తీగను చూసి లోపలకు వెళ్ళి స్టూల్ తెచ్చుకుని వేసుకుని కొయ్యటం ప్రారంభించింది చెంగులోనికి. ప్రీతితో భోజనానికి వచ్చిన విశ్వపాణి చండిక అక్కడ కనిపించక
పెరట్లోకి వచ్చి చండీ అని పిలిచాడు. పరధ్యానంగా పూలు కోస్తున్న చండిక ఎస్ సార్ అంది గబాల స్టూలు దూకి వినయంగా నిలబడుతూ. ఆ విసురుకి కొంగులోని పూలన్నీ వెళ్ళి విశ్వపాణి తల మీద నుంచి పాదాల మీదకు జల్లులా పడ్డాయి. ఆయన విభ్రాంతుడైపోయాడు. పుష్పాభిషేకం చేసింది చండి. బాగుంది కదా డాడీ, పూల పర్వతంలా ఉన్నారు అంది కిలకిలలాడుతూ ప్రీతి. సారీ సార్ అంటూ బిడియంగా వంగి ఎత్తబోయింది చండిక. ఇట్స్ ఆల్ రైట్, మాకు భోజనం పెట్టు అంటూ బట్టలు దులుపుకున్నాడు విశ్వపాణి. ఆ పూలన్నీ వెళ్ళి చండిక తలనిండా పడ్డాయి. ఒక్క క్షణం చండిక హృదయం అర్థం కాని భావంతోటి స్పందించింది. మీరిద్దరూ పూలతోటి తలంబ్రాలు పోసుకున్నట్టుగా భలేగా ఉంది డాడీ అంది ప్రీతి నవ్వుతూనే. ఆ మాటలు చెవిలో పడగానే చండిక కళ్ళను ఎత్తి ఆయన వైపు చూసింది. నీ మొహం, కమాన్ బేబీ, ఆకలి దంచేస్తోంది అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారాయన. గుడ్, ఇంటిని కూడా బాగానే సర్దించిందే, అంటే మంచి టేస్ట్ ఉన్న మనిషే అంటూ అన్నం కలిపి అన్నీ టేస్ట్ చేసి చూస్తూ వావ్ సూపర్ డాడీ, అబ్బా ఇంత కమ్మని భోజనం పుట్టి బుద్ధి ఎరిగాక నేను తిననేలేదు కదూ డాడీ, చూడండి అంది సంతోషంగా ప్రీతి. నిజమే ప్రీతి, సూపర్గా ఉంది వంట. థ్యాంక్స్ చండి, ప్రీతికి నువ్వు బాగా నచ్చావు. ఇక నా ఇబ్బంది కాస్త తీరిపోయింది. ఐఆమ్ రియలీ వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్స్ అన్నారాయన కొన్నంత భారం తొలగిపోయినట్టుగా నవ్వి. థ్యాంక్స్ సార్ అంటూ నిశ్చింతగా నిట్టూచింది చండి. అందమైన చండి ఏ పని చేసినా అందంగానే ఉంటుందన్నమాట. వెరీ గుడ్. ఇంతకీ ఈ అమ్మాయి మీకెక్కడ దొరికింది డాడీ అంది ప్రీతి చండిని అభినందిస్తూనే తండ్రిని వివరాలను అడుగుతూ. విశ్వపాణి క్లుప్తంగా కూతురికి చండితో పరిచయం గురించి చెప్పాడు. చండిక చెవులు ఆ సంభాషణను ఆలకిస్తూ ఉన్నా కళ్ళు మాత్రం ఆ తండ్రి కూతుళ్లను పరిశీలించడం ప్రారంభించాయి. ప్రీతి తెల్లగా సుకోమలంగా చక్రాల్లాంటి కళ్ళతోటి చాలా అందంగా, ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది. గిరజాల బాబ్డ్ హెయిర్, మోడర్న్ డ్రెస్సులు, చెవుల్ని పెద్ద పెద్ద రింగులు, మెడలో లాకెట్ చైను, ఓ చేతిని వాచి మరో చేతిని దంతంలా పెద్ద గాజు. ఏ కలర్ డ్రెస్సో దాన్ని బట్టి నుదుటన బొట్టు మారుతూ ఉంటుందనుకుంటా. కాళ్లకు హై హీల్స్ షూసు, చేతి వేళ్లకు పాదాలకు నెయిల్ పాలిష్ తోటి మెరుస్తూ చూసిన కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపంతో ఉంది. ఇక విశ్వపాణి తెల్లగా 6 అడుగుల ఆజానుబాహు విగ్రహంతో, ఆ పొడుగుకు తగిన ఒళ్ళుతో, కాంతివంతమైన చక్రాల్లాంటి కళ్ళతో, ఆకర్షణీయమైనటువంటి ముఖం, అందమైనటువంటి చిరునవ్వుతో హుందాగా గంభీరంగా చాలా ఠీవీగా ఉంటాడు. విశాలమైన వక్షస్థలం కరుణకు, కోటారేసినట్టుగా ఉన్న ముక్కు దీక్షకు, లావాటి మీసం పౌరుషానికి నిదర్శనంగా భాసిస్తూ ఉన్నాయి. వయస్సు 40 వచ్చినా 30 ఏళ్ల యువకుడిలా ఉంటాడు. ముఖ్యంగా ప్రీతి ఆయన కూతురంటే ఎవ్వరూ నమ్మరు, చెల్లనుకునేలా ఉంటుంది. నువ్వు భోజనం చేసి వెళ్లే ముందు డాడీకి నాకు పాలు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళు చండి, పడుక్కునే ముందు తాగటం మా ఇద్దరికీ అలవాటే అంది ప్రీతి లేచి వెళుతూ ఉండగా చండితోటి. సార్ మరి పాలు ఇంట్లో లేవు అంది చండిక గుర్తు చేస్తూ. పైకి రా అనేసి పైకి వెళ్ళిన విశ్వపాణి అక్కయ్యా అని కేక వేశాడు. 45 సంవత్సరాల వయసున్న ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చింది. ఈ అమ్మాయి పేరు చండిక. వంట చేయడానికంటూ వచ్చింది. పాలు కావాలట, కాస్త ఆ సంగతేదో చూడు అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడాయన. అయితే వంట మనిషివా నువ్వు? ఎన్ని కావాలేమిటి అందావిడ ఎగాదిగా చూస్తూ. ఆ కళ్ళల్లో అయిష్టత, అనుమానము తొంగి చూశాయి. రాత్రి 1 లీటరు, పగలు 1 లీటరు కావాలండి అంది. ఆవిడ లోపలికి వెళ్ళి లీటర్ పాలు తీసుకుని వచ్చి ఇస్తూ, లీటరు 10 రూపాయలని చెప్పు, నేనే పోస్తాను అంది. చండిక తల ఊపి కిందకు వచ్చి పాలు కాచి భోజనం చేసి అన్నీ సర్దుకుని మరునాటి టిఫిన్కి ఏర్పాటు చేసుకుని 2 గ్లాసులతో పాలు కలిపి పైకి తీసుకుని వెళ్ళింది. ప్రీతి పడుకుని ఏదో చదువుకుంటోంది. పాలు ఇచ్చింది చండిక. తాగి వెనక్కు వాలి పడుకుంటూ
గుడ్ నైట్ అని కళ్ళు మూసుకుంది. టేబుల్ లైట్ ఆఫ్ చేసి కిటికీ తెరలను సర్ది ప్రీతికి దుప్పటి సరిగ్గా కప్పి తలుపులు చేరవేసి వచ్చేసింది చండిక. కళ్ళు తెరిచిన ప్రీతి పెదవి కొరుకుతూ ఆలోచనలలోకి జారిపోయింది. ఆమె కళ్ళ ముందు దిలీప్ నిలిచాడు. అటూ ఇటూ దొల్లుతూ ఉండిపోయింది. కళ్ళు మూసుకుని దిండును ఆనుకుని కూర్చుని ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటలను టేప్ రికార్డర్లో వింటూ లయబద్ధంగా తల ఊపుతున్నాడు విశ్వపాణి. సార్, పాలు అంది మెల్లని స్వరంతో చండిక. కళ్ళు తెరిచి నవ్వి గ్లాస్ అందుకుని తాగేసి థ్యాంక్స్ అన్నాడు. ఇట్స్ మై డ్యూటీ సార్. మార్నింగ్ నేను ఎప్పుడు రావాలి అంది. నేను 6ంటికి లేస్తాను. 8ంటికి కానీ ప్రీతి లేవదు. లేవగానే మాత్రం దానికి బెడ్ కాఫీ అలవాటు. 8ంటికి కానీ నేనేమీ తీసుకోను. నీ వీలును బట్టిరా. గుడ్ నైట్ అన్నారాయన కళ్ళు మూసుకుంటూ. నల్లని చీకటిలో తల మీద నుంచి ముసుగు కప్పుకుని నక్షత్రాల వెలుగులో 3 కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి వచ్చి తలుపు కొట్టింది చండిక. ఆమె తల్లి పార్వతి వచ్చి తలుపు తీసింది. లోపలికి వచ్చి చెప్పులు మూలన విడిచి పెరట్లోనికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కట్టుకున్న బట్టలను విప్పి చిన్నప్పటి పరికిని ఓణి వేసుకుంది. భోజనానికి రా అంది తల్లి వడ్డించబోతూ. నేను భోజనం చేసే వచ్చానమ్మా. రేపటి నుంచి నా కోసం అని ఏమీ చేయకు. నా భోజనము, కాఫీ, టిఫిన్లు అన్నీ అక్కడే. మీ ఇద్దరికీ జాగ్రత్తగా చెయ్యి వంట. నాన్నగారు పడుకున్నారా? నాకు జడ్జి గారింటిలో ప్రస్తుతానికి వంట మనిషిగా జాబ్ దొరికింది. అందుకే రావటం ఆలస్యమైంది. ఇక నుంచి ప్రతి రాత్రి 10, 11 అవుతుంది. నా కోసమని కాచుకుని కూర్చోక నువ్వు భోజనం చేసి పడుకుంటూ ఉండు అంది తల్లికి తనకు పక్కలను పరుస్తూ చండిక. ఆడపిల్లవి రాత్రిళ్ళు ఇంతింత దూరం నడిచి రావటమా? పైగా వంట మనిషిగా ఉద్యోగమా? పెళ్ళి కావలసిన దానివి. ఇలా రాత్రిళ్ళు బయట తిరిగి వస్తే నీకు పెళ్ళవుతుందా? ఏమిటే నీ ఉద్దేశం అంది పార్వతమ్మ గారు కంట నీరు పెట్టుకుంటూ. అమ్మా, 2 పనులు చెయ్యకుండా ఉంటే ఏ పని చేసినా పర్వాలేదని పెద్దలన్నారు కదమ్మా. నన్ను ఆడపిల్లని అని అనుకోకు. మగపిల్లవాడే అనుకో. ఈ ఇంటి బాధ్యతను వహించినప్పుడే నేను మగపిల్లవాడిని అయిపోయాను. ఇక పెళ్ళంటావా? నన్ను నమ్మే మనిషి, నన్ను మెచ్చే మనిషి, నన్ను ప్రేమించే మనిషి దొరికితేనే నాకు పెళ్ళి. లేకపోతే జీవితాంతం ఇలా కన్నెగానే గడిపేస్తాను. కానీ నీ అల్లుల కోరికలు మాత్రం తీరవు. భయపడకు అంది పడుకుంటూ చండిక. పార్వతమ్మ గారు గాఢంగా నిట్టొచ్చింది. సంక్రాంతి పండుగ నాడు జరిగినటువంటి ఘర్షణ గుర్తుకు వచ్చి ఆవిడ మనస్సు వికలమైపోయింది. జడ్జి గారింట్లో వంట మనిషిగా చేస్తున్న చండిక 10 రోజులు గడిపేసింది. బ్యాంకులోంచి తెచ్చిన 200తోటి తండ్రికి మందులు, నిత్యావసర వస్తువులు తల్లికి తెచ్చి ఇచ్చింది. పాలు, బియ్యం, కట్టెలు, కిరోసిన్ మాత్రం తర్వాత డబ్బులు ఇస్తానంటూ తెచ్చింది. ఆమె తండ్రి పరంధామయ్య గారి పలుకుబడి చచ్చిపోయింది. చండిక తనకిగా తను నలుగురిలోనూ ఓ గుర్తింపు, గౌరవం, పరపతి తెచ్చుకుంది. కారణం అందరినీ అన్న అని, తమ్ముడు అని పిలిచి కష్టసుఖాలను కనుక్కుంటుంది. తన ఇబ్బందులను చెప్పుకుంటుంది. ఇస్తాను అంటే తలో మొలో తాకట్టు పెట్టైనా సరే ఇచ్చేస్తుంది. అంతా ఆమెను చెండమ్మా అని కష్టసుఖాలలో ఆదుకుంటూ ఉంటారు. నోటి మంచితనంతో బతికేస్తోంది చండిక సమాజంలో. ఆ 10 రోజులు తన బాధ్యతలను తను చేసుకుంటూ వంట మనిషిగా సిన్సియర్గా తన సామర్థ్యాన్ని జడ్జి గారికి, ఆయన కుమార్తెకు, అప్పుడప్పుడు వచ్చి కాఫీ, టిఫిన్లు, టీ తీసుకునే దిలీప్కి, ఇంకా తన వంట రుచి చూసేటటువంటి పంకజాక్షికి టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో చేతలతోనే చూపించింది. జడ్జి గారు చండిక వచ్చేసరికి వ్యాయామం చేస్తూ కనిపించేవారు. అంత పొడుగాటి లావాటి మనిషి చిన్న నిక్కర్ వేసుకుని కనిపించేసరికి మొదట చాలా సిగ్గుపడింది. ఆయన కూడా బిరియంగా లుంగీ చుట్టుకుని టవల్ కప్పుకునేవారు. కారణం వంట మనిషిగా చండిక అమరినా పని మనిషి ఇంకా కుదరలేదు. ఒక మనిషి దిలీప్ డిస్పెన్సరీలోనూ, ఇంకో మనిషి పంకజాక్షికి పనిచేస్తారు. బంట్రోతులకు ఇంటి పనులు చెప్పడం జడ్జి గారికి ఇష్టం ఉండదు.
ఆ సంగతి వచ్చిన మొదట్లోనే గ్రహించింది చండిక. కుళాయి మధ్యవాటాలో వెనక వైపు ఉంటుంది. పైన పంకజాక్షి మకాం, కింద డాక్టర్ దిలీప్ గారి డిస్పెన్సరీ. వీధి వైపు ద్వారాలన్నీ బంద్ చేసి వెనక గేటు నుంచి పేషెంట్లు మసలుతూ ఉంటారు. ఆ పేషెంట్ల తాలూకు బంధువులంతా కూడా ఆ కుళాయి దగ్గరే నీటి వాడకం చేయటం వల్ల చండిక నీళ్లు పట్టుకోవడానికి చాలా టైం పట్టేసేది. 6 to 7 వరకు మాత్రమే వస్తుంది కుళాయి. తర్వాత నూతిలో నుంచి పెట్టినటువంటి మోటార్ సిస్టంతో నీళ్లు వస్తాయి. అవి వాడుకోవడానికి తప్ప తాగటానికి పనిచేయవు. పని మనిషి లేని కారణంగా చండిక గిన్నెలు తోముకుని ఇల్లు టేబుల్ శుభ్రం చేసుకుని నీళ్ల కోసం అని పరుగెత్తేసరికి అక్కడ ఖాళీ ఉండక, ఇక్కడ పొయ్యి మీద ఇడ్లీ ఏమైపోతుందో, మిక్సీలో చట్నీ ఏమవుతుందోనని కంగారుతోటి హైరాణ పడలేక బంట్రోత కనిపించగానే కుళాయి దగ్గర 2 బిందెలు పెట్టాను, ఖాళీ అయితే నీళ్లు పట్టుకుని తీసుకున్నా భూషణం అని చెప్పేసింది. అతను నీళ్లు తీసుకురావటం పైనుంచి చూసిన జడ్జి గారు, నువ్వెందుకు నీళ్లు తీసుకొస్తున్నావు అని అడిగారు. పైనుంచి గబగబా కిందకు వచ్చి కనుబొమ్మలు ముడిచివేస్తూ భూషణం చండిక వైపు చూసి తలదించుకున్నాడు. నేనే తీసుకురమ్మన్నాను సార్. అటువైపు పేషెంట్లు కుళాయిని వదలటం లేదు, ఇక్కడ పని పాడైపోతుందేమోనని అంది బిడియంగా భయంగా. అయితే మనిషిని ఏర్పాటు చేసుకో, వాళ్ళు ప్రభుత్వానికి సర్వెంట్లు కానీ మనకి కాదుగా అన్నాడు విశ్వపాణి ఖచ్చితమైనటువంటి స్వరంతో. చండిక ముఖం ఎర్రబడిపోయింది. సారీ సార్ అని బిందెలు తీసుకుని వెళ్ళిపోయింది. మనిషిని ఏర్పాటు చేసుకో, ఆ అధికారం తనకెవరిచ్చారు? పని మనిషికి దిక్కు లేదు, నీళ్లు మొయ్యటానికి మనిషి ఎలా వస్తుంది? తండ్రికి కానీ కూతురుకి కానీ కంచంలోకి కమ్మని భోజనం ఎలా వస్తోంది అనే సంగతి అనవసరం. అసలు ఏ విషయమూ పట్టించుకోరు. చండిక యంత్రంలా మారి 10 రోజులు సేవ చేసింది. ఇంటి దగ్గర 5ంటికి లేచి 6 అయ్యేసరికి తయారుగా వచ్చేసి మొదట ఇంట్లోకి కావలసిన నీళ్ళన్నీ పట్టుకుని తరువాత ఇల్లు గిన్నెలు క్లీన్ చేసుకుని కాఫీ టిఫిన్లు తయారు చేసేది. ఓ రోజు బిందె తీసుకుని రాబోతోంది. ఇంతలో గుంపుగా 10 మంది కుళాయి దగ్గరకు వచ్చేశారు. వాళ్ళు నెట్టేయటంతో నిలదొక్కునే ప్రయత్నంలో ఆ కుళాయి దగ్గరే కట్టిన నాచులో జర్రున జారి కింద పడిపోయింది. దాంతో కుడి మోకాలు బరువును కాసి విరిగినట్టుగా ఖరేలు మంది. ఆ బాధను పళ్ళ బిగువున సహిస్తూ లేవటానికి ప్రయత్నం చేసి విఫలురాలైంది. పేషెంట్ల వల్ల ఆ విషయాన్ని విని పరిగెత్తుకుంటూ వచ్చిన దిలీప్ చండిక కాలును పరీక్షించి చర్మం రేగి పుండు పడినటువంటి ఆ కాలుకు కట్టుకట్టి నొప్పి తగ్గడానికంటూ ఇంజెక్షన్ చేసి 4 చేత సాయం పట్టించి తీసుకుని వచ్చి ఇంట్లో దింపాడు. ఆ హడావిడికి కిందకు వచ్చి ఏమైంది అని అడిగారు విశ్వపాణి కాలికి కట్టిన కట్టుతో సోఫాలో దొల్లుతూ ఉన్న చండికను ఆదుర్దాగా చూస్తూ దిలీప్ని ఉద్దేశించి. చండిక కాలు ఫ్రాక్చర్ అయింది. అదృష్టం బాగుంది కనుక ఆమె కాలు విరగకుండా మడత పడింది. లేకపోతే మీ తండ్రి కూతుళ్ళ జీవితానికి పడి బతుకంతా ఏడ్చేది. అసలు ఏం మనుషులు మీరు? వంట మనిషి ఆ అమ్మాయి, పని మనిషి ఆ అమ్మాయి, నీళ్లు మోసే మనిషి కూడా ఆ అమ్మాయి. కమ్మగా వండి పెడితే తినటం తప్ప ఆవిడ కష్టసుఖాలు మీకు అవసరం లేదు. ఆమె కనుక ఉంది. మరొకరైనట్లయితే ఈ పాటికి ఓ గుడ్ బై కొట్టి పారిపోయి ఉండేవారే. వాడకం నీరు మంచినీరు రోజుకి 25 బిందెలు నీళ్లు మోస్తోంది. మీ స్నానాలకి బట్టలు ఉతకటానికి పరాయి అమ్మాయి చేత బట్టలు ఉతికించుకుంటున్నామే అనే ఇంగితం కూడా మీకు లేదు. పైనుంచి అది తీసుకునేరా ఇది మోసుకుపో అని ఆర్డర్లు మాత్రం వేయగలరే అన్నాడు కోపంతో మండిపడుతూ దిలీప్. సారీ దీపు, నిజమే, పని మనిషి లేదనే సంగతి కానీ నీటి ఎద్దడి సంగతి కానీ నేను పట్టించుకోలేదు. ఆ అమ్మాయి నాతో చెప్పలేదు, ఇప్పుడేగా నా దృష్టికి వచ్చింది. నేను చూస్తానులే అన్నాడు నొచ్చుకుంటూ. విశ్వపాణికి మనస్సులో ఉన్న విషయం మాటలతో చెప్పడం చేత కాదు, అనుభవించడం తప్ప. ఆ మాట నాకు కాదు, ఆ అమ్మాయికి చెప్పు. 4-5 రోజులకు ఆ అమ్మాయి కాలు నయమైనట్లయితే ఇప్పుడు లేచి తిరిగినట్టు లెక్క. ఆవిడను వాళ్ళ ఇంటికి పంపించేయి. చాలా అవసరాలు ఉంటాయి. ఆమె లేవలేదు. రేపు నేను వెళ్ళి చూసొస్తాను అనేసి వెళ్ళిపోయాడు దిలీప్. చెండి, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ బేబీ. నేను
చాలా మూర్ఖంగా ప్రవర్తించాను కదూ. నాకు నాకు కష్టసుఖాలు తెలియవు నన్ను అంటూ మాటల కోసం తడుకుంటున్నాడు. ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ ఆయన కళ్ళు చెమర్చాయి. సారీ సార్, మీకు చాలా ఇబ్బంది కలిగించాను. నన్ను ఇంటికి పంపించేయండి అంది కళ్ళు తుడుచుకుంటూ చండిక. దిలీప్ సాటిగా ఆయన తనని గురించి పట్టించుకోలేదని వచ్చినటువంటి కోపం ఆయన మాటలకు అప్పటికి మంచులా కరిగిపోయింది. వరించిన పెనిది గాయత్రీదేవి గారు రచించిన రచన చదువుతూ ఉన్నాను. మీకు కనుక నా ప్రయత్నం నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు మరింత ప్రోత్సాహాన్ని, మీ లైక్స్ మరింత ఆనందాన్ని కలిగిస్తాయి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.